ప్రేక్షకులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాము. గడిచిన వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో చూద్దాం. గడిచిన వీడియోలో హామ్కి నోవాహుకి మధ్య జరిగిన సంఘటన ఏమిటి అనేది మధ్యలో మనం ఆపేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హాము నోవాహుని ఏం చేశాడో ఈ వీడియోలో చూద్దాం. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో నోవా ఈ ఆదికాండం 9వ అధ్యాయం 21 వచనాల్లో మరి చూసినట్లయితే, అండ్ నోవా బిగన్ టు బి హస్బెండ్స్మెన్ అండ్ హీ ప్లాంటెడ్ ఎ వైన్యార్డ్ అండ్ హీ డ్రాంక్ ద వైన్, వాజ్ డ్రంకన్ అండ్ వాజ్ అన్కవర్డ్ విత్ ఇన్ ద టెంట్. ఆయన గడిచిన లోకంలో లాగానే ఈ కొత్త లోకం, రెండో లోకంలో ప్రవేశించిన తర్వాత ఈ ద్రాక్ష తోట నాటాడు. ద్రాక్ష పళ్ళు పండాయి. వాటిని తీసుకొచ్చి సేకరించి వాటిని క్రష్ చేసి రసం తీసి వాటిని గాదిలో దాశాడు, క్యాన్లో దాశాడు. ఆ తర్వాత దాన్ని తాగాడు, మత్తెక్కిపోయి పడుకుండిపోయాడు. ఇది జరిగిన సంఘటన. అయితే ఇది ఇంతకు ముందు కూడా అలా చేశాడు కదా చాలాసార్లు. ఏముంది ఇందులో ప్రత్యేకత అని అనుకోవచ్చు. కానీ అంతకుముందు ద్రాక్ష రసం తాగినప్పుడు ఆయన మత్తుడు అయ్యేవాడు కాదు. ఇప్పుడైతే ఆయన మత్తెక్కి పడిపోయాడు. ఎందుకు మత్తెక్కి పడిపోయాడు అనేది మనం తెలుసుకోవాలి తర్వాత. అయితే 7వ అధ్యాయం 11వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనంలో మీరు గమనిస్తే, ద విండోస్ ఆఫ్ ద హెవెన్ వర్ ఓపెన్డ్ అంటాడు. అంటే నోవాహు జలప్రలయం జరిగినప్పుడు పరలోకపు వాకెట్లు తెరవబడి ఆ పైనుంచి నీళ్లు కింద పడిపోయాయని రాసి ఉంటుంది. అంటే పైనుంచి ఒక పెద్ద ప్రవాహంలాగా నీళ్లు కింద పడ్డాయి. మామూలు వర్షం మాత్రమే కాదు. అది ఏమై ఉంటుందంటే, ఆకాశంలో అంతకుముందు దేవుడు నిర్ణయించిన వాటర్ కెనోపీ అని నీటి పొరలతో ఆకాశాన్ని నింపాడు. ఆ పై నీళ్లు కింద నీళ్లు అని మనం ఆదికాండంలో చదువుంటాం కదా. ఆ పై నీటిని వాటర్ కెనోపీస్ కవర్ చేస్తున్నాయి. ఈ వాటర్ కెనోపీ అంటే నీటితో నిండిన పొరలు. ఆ నీటి పొరలు బ్రేక్ అయిపోయి అవన్నీ భూమి మీద పడిపోయాయి అన్నమాట. పడిపోయినప్పుడు ఏమైందంటే సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తగిలింది. అంతకుముందు సూర్యరశ్మి డైరెక్ట్గా వచ్చేది కాదు. ఈ నీటి పొరలను ఛేదించుకొని భూమి మీదకి నీటి ఆ వేడి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ నీటి పొరలు నోవాహు జలప్రలయంలో కింద పడిపోయాయి కాబట్టి, భూమి మీద పడిపోయాయి కాబట్టి, సూర్యరశ్మి దాని తాలూకా అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం అవ్వచ్చు, వేరే ఏదైనా ప్రభావం అవ్వచ్చు, ఆ సూర్యరశ్మి యొక్క వేడి డైరెక్ట్గా భూమికి తగులుతుంది. ఈ వాతావరణపు మార్పుల మీద నోవాహుకి అవగాహన లేదు. మామూలుగా అంతకు ముందు చేసినట్టుగానే ద్రాక్ష రసాన్ని క్రష్ చేసి తీసుకెళ్ళి క్యాన్లో పెట్టాడు. ఇది కాస్త పులిసిపోయిందనమాట. దట్ మీన్స్ ఫర్మెంటేషన్ అంటారు దాన్ని. ఈ ఫర్మెంటేషన్ వలన ఆ ద్రాక్షరసం పులిసిపోయింది. అది ఆయన తాగడం వలన ఆయనకి ఇదిగో ఈ విధంగా మత్తెక్కి పడిపోయాడు. ఈ మత్తెక్కి పడిపోవడంలో ఏంటంటే ఈయన శరీరం తన కంట్రోల్లో లేకుండా పోయింది. మెదడు మాత్రం పనిచేస్తుంది. తనకేం జరుగుతుందో తనకు తెలుసు, కానీ దాన్ని నిలవరించే స్థితిలో ఆయన లేకపోయాడు. ఈ విధంగా జరిగిన తర్వాత ఈ మూడో కొడుకు హ్యామ్ వాళ్ళ ఫాదర్ని నెకెడ్నెస్ చూశాడంట. అంటే నగ్నంగా ఉండడం చూసి అన్నదమ్ములకి చెప్పాడని మనకు రాయబడింది. ఆ తర్వాత మిగతా అన్నలిద్దరూ ఒక క్లాత్ తీసుకెళ్ళి ఈ విధంగా ఆయన మీద కప్పారు అని రాసి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిందో ఏమో ఏమీ తెలియదు. అదంతా మర్మంగా ఉండింది. ఈ నగ్నంగా ఉన్న తండ్రిని చూస్తే అందులో తప్పేమిటని మనకు అనిపిస్తుంది. ఆ కప్పడం కూడా మంచిదే కదా అని కూడా మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక దుష్కార్యం జరిగింది. ఇదే మనం లాస్ట్ వీడియోలో అక్కడనే బ్రేక్ చేసాం. 9వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే, అండ్ నోవా అవోక్ ఫ్రమ్ ద వైన్ అండ్ న్యూ వాట్ హిస్ యంగర్ సన్ హ్యాడ్ డన్ టు హిమ్ అండ్ హి సెడ్, కర్స్డ్ బి కానాన్. ఆ నోవాహుకు తెలివచ్చిన తర్వాత, అంటే తన శరీరం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, ఆయన తనకేం జరిగిందో తెలుసుకొని నోవాహు కానాన్ అనే ఆయనకి శాపం పెట్టాడు.
ఈ కానాన్ అనేవాడు ఈ హ్యామ్ యొక్క కొడుకు, హ్యామ్ కాదు. ఒకవేళ హ్యామ్ ఏమైనా తప్పు చేస్తుంటే హ్యామ్ని శపించాలి, కానీ హ్యామ్ కొడుకుని శపించకూడదు కదా. మనకు అలా అనిపిస్తుంది, కానీ అలా ఎందుకు చేస్తాడో తర్వాత తెలుస్తుంది అండి. కాబట్టి కానాన్ అనే ఆయన, అంటే అప్పటికి పుట్టలేని కానాను శపించబడ్డాడు. ఇది అంత కరెక్ట్ కాదని మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందుకు కరెక్ట్ కాదో చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, and God saw that wickedness of a man was so great in the earth, and the very imagination of the thoughts and his heart was only evil. మనిషి హృదయం బాగా ఏమంటారు, వరస్ట్గా తయారవడం వలన, నిత్యము వాడు చెడు ఆలోచనలు ఆలోచిస్తూ ఉండడం వలన దేవునికి చాలా హేయమైంది అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది. ఏమి చేస్తున్నాడు ఈ మనిషి, అంత దేవునికి హేయకరంగా అయ్యేటట్టుగా ఈ మనిషి ఏం చేస్తున్నాడు అని మనకు ఆలోచన వస్తుంది. ఏం చేస్తున్నాడో ఆదికాండంలో లేదు, కానీ రోమాలో ఉంటుంది చూడండి, 1:27లో. And likewise also the men leaving the natural use of women burned their lust on towards another. మనుషులు సహజంగా స్త్రీల పట్ల, పురుషులు సహజంగా స్త్రీల పట్ల ఆకర్షితులు అవ్వాల్సింది పోయి పురుషునితో పురుషుల పట్ల ఆకర్షితులు అవుతున్నారట. పురుషులే పురుషుని పట్ల ఆకర్షితులు అవుతున్నారు. ఈ వ్యవస్థ, దీన్ని హోమోసెక్సువాలిటీ అంటారు. ఇది గడిచిన మొదటి లోకంలో ఉండింది. మొదటి లోకంలో ఇది ఉన్నదన్నమాట. ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? హ్యామ్ కొడుకులందరూ మొదటి లోకం నుంచే రెండో లోకంలోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ ఇంకా మొదటి లోకపులో వీళ్ళు చూసిన కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు వీళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి. దానివలన బహుశా వీళ్ళు సెడ్యూస్ అయి ఉండొచ్చు. రెండోది, దీనికి సాక్ష్యం మరొకటి ఏంటంటే, ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనాల్లో దిస్ వాజ్ ద సిన్ ఆఫ్ సొడొమ్ అండ్ గొమొర్రా అని అంటారు. సొదొము గొమొర్రాల్లో కూడా ఇదే తప్పుడు కార్యాలు జరిగాయని మనకి లేఖనాలు చెప్తున్నాయి 19వ అధ్యాయంలో, ఆదికాండం 19లో. Through the scriptures do not say so plainly, we can assume that matter through these scriptural evidences. క్లియర్ కట్గా మనకు అక్కడ నోవాహుకి ఏం జరిగిందో తెలియకపోయినా ఈ లేఖనాలను బట్టి బహుశా ఇది జరుగుండొచ్చు అని ఊహించడం జరుగుతుంది. అయితే 9:24లో ఏముంటుందంటే, ఆదికాండం 9:24లో, అండ్ నోవా అwoke ఫ్రమ్ ద వైన్ అండ్ న్యూ వాట్ ఈజ్ యంగర్ సన్ డన్ టు హిమ్. తన కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేశాడో తెలుసుకున్నాడంట. తెలుసుకుని అండ్ 22వ వచనంలో 9వ అధ్యాయం, అండ్ హ్యామ్ ద ఫాదర్ ఆఫ్ కానాన్ సా ద నెకెడ్నెస్ ఆఫ్ హిస్ ఫాదర్. చూసింది ఏం చూశాడు? తన తండ్రి యొక్క నగ్నత్వాన్ని చూశాడు. 19వ వచనంలో ఏం రాశారు? మనం ముందు నుంచి వెనక్కి వెళ్తున్నాం చూడండి. 24వ వచనంలో మొదలుపెట్టి 22కి వెళ్ళాం, 22 నుంచి 19కి వెళ్తున్నాం. అండ్ ద బార్డర్ ఆఫ్ ద కానానైట్ వాస్ సిడోన్ అంటూ సొదొమ్ అండ్ గొమొర్రా. ఈ కానానీయుల యొక్క సరిహద్దు ప్రాంతం ఏదంటే సిద్దోన్ అని ఉంటుంది. కానానీయుల సరిహద్దు ప్రాంతం సిద్దోను. అది ఒకప్పుడు సొదొమ్ గొమొర్రాగా తర్వాత కాలంలో పిలువబడింది. చూసారా? ఈ సొదొమ్ గొమొర్రాలో కూడా ఇదే వ్యవస్థ కొనసాగిందన్నమాట. ఇక్కడ ఏం జరిగిందో అదే. దానిని బట్టి ఈ విధంగా మనం ఆలోచించుకోవచ్చు. ఈ హోమోసెక్సువాలిటీ అనేది కానానీయులకి వచ్చింది. కాబట్టి వీళ్ళు శపించబడ్డారు నోవాహు చేత. ఈ శపించబడడం వలన వీళ్ళు ఏమవుతుందంటే, వీళ్ళు బానిసలకు బానిసగా శపిస్తాడు వాళ్ళ తాతగారు. బానిసలకు బానిస అంటే తన అన్నదమ్ములకి బానిసగా ఉంటావు అని చెప్తాడు. కానీ అక్కడ ఫ్రేజ్ ఏం వాడాడంటే, ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ అని రాసి ఉంటుంది. ఈ బికమ్ ద ఫస్ట్ ఆఫ్ ద కర్స్డ్ రేస్ ఆఫ్ పీపుల్. దీస్ ఆర్ ద ఆఫ్రికన్స్. దీస్ ఆర్ కాల్డ్ ద నీగ్రోస్ అండ్ నీగ్రోయిడ్ రేస్. వీళ్ళు నీగ్రోయిడ్ రేస్ అని కూడా అంటాం. మనం నీగ్రోస్ అని కూడా అప్పుడప్పుడు పిలిచేవాళ్ళం, ఇప్పుడు పిలవడం మానేస్తానండి. ద కర్స్ హాజ్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ అపాన్ ద ఫిజికల్ అపియరెన్స్. వాళ్ళు భౌతికంగా కనిపించే రూపంలో కూడా ఈ శాపం వలన వాళ్ళకి ఎంతో తేడా వచ్చింది. మనందరం ఒకలా ఉంటాం, వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు ప్రపంచంలో. వాళ్ళ శరీరాకృతి కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. విచ్ కాజ్డ్ దమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులందరికన్నా వేరుగా ఉంటారు వాళ్ళు.
అయితే ఇక్కడ మనం ఒకటి ఏందంటే ఆఫ్రికన్స్‌ని మనం ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నాము అన్నట్టు కాదు గానీ, ఆ జాతి ప్రజల గురించి కూడా మన బైబిల్ గ్రంథంలో రాయబడింది అని మనం తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ విధంగా మనం వాళ్ళని ప్రత్యేకంగా చెప్పడం వాళ్ళని అవమానించినట్టు కాదు. అవర్ ఇంటెన్షన్ ఈస్ నాట్ టు హర్ట్ ఎనీ పర్సనల్ సెంటిమెంట్స్ ఆఫ్ ద ఆఫ్రికన్ పీపుల్, బట్ merely the wish to show the from the Bible, the background of the African race is also how it came into the being. అది ఎలాగన ఆచరణలోకి వచ్చింది, వాళ్ళ వాళ్ళ శరీర నిర్మాణం కానీ, వాళ్ళ స్కిన్ కలర్ కానీ ఏ విధంగా వచ్చింది, వాళ్ళు పాపం బానిసత్వం చాలా సంవత్సరాల పాటు అనుభవించారు, ఎందుకు అది అనుభవించారు అనేది బైబిల్లో ఉన్నటువంటి రికార్డుని మనం తెలియజేయడం మనకు మాత్రమే ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని అవమానిస్తున్నామని మనం భావించడానికి వీల్లేదు. దిస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యానన్ అండ్ ది చిల్డ్రన్ ఆఫ్ ది నీగ్రోస్ ఫర్దర్ కన్ఫర్మ్డ్. ఇంకా దీని గురించి ఆదికాండం 9:25 ఇంకా ఏం చెప్తారంటే, కర్స్డ్ బి కానాన్, ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ షల్ హీ బీ అంటు హిస్ బ్రెదరన్. అదే మాట ఇందాక చెప్పాను కదా, నేను సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ అని వాళ్ళని సంబోధించడం జరిగింది. వీళ్ళే సేవకులు, వీళ్ళు ఇంకొక సేవకులకి సేవకులుగా ఉంటారని చెప్తారు. దాని గురించి డీటెయిల్డ్గా తర్వాత మనం తెలుసుకుంటాం. అయితే వీళ్ళు ఈ విధంగా బానిసత్వం చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ కొనసాగిన తర్వాత వీళ్ళకి ఈ అమెరికన్ ప్రెసిడెంటు అబ్రహాం లింకన్ గారు వచ్చేంత వరకు కూడా ఇది ఇట్నే జరిగింది. ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారు, అబ్రహాం లింకన్ గారు వచ్చిన తర్వాత 1870 సంవత్సరంలో వీళ్ళకి బానిసత్వం నుంచి వీళ్ళని విడుదల చేస్తూ అక్కడ అమెరికాలో చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు చేసిన తర్వాత ఇది నిషేధానికి, బానిసత్వం, వీళ్ళని బానిసలుగా అమ్మడం కానీ, కొనడం కానీ, బానిసలుగా చేసుకోవడం కానీ నిషేధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ జాపతీయులు యాపేతు సంతానము, షేమ్ సంతానము ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి బానిసగా ఉండాలని కదా ఆయనకి శపించారు కానాన్కి. అయితే వీళ్ళకి బానిసలుగా ఉంటే వీళ్ళు కూడా బానిసలకు బానిసగా ఉంటామని చెప్పారు కదా. బానిసలకు బానిస అంటే ఇంక బానిసలు ఎవరు? ఈ జాపేతి సంతానము, షేమ్ సంతానము ఎవరికి బానిసత్వం చేస్తున్నారు? వీళ్ళకి ఆయన హ్యామ్ సంతానం బానిసత్వం చేస్తున్నారని చెప్పేటప్పుడు, బానిసలకు బానిస అనేటప్పుడు వీళ్ళ బాసులు, వీళ్ళ యజమానులు కూడా బానిసలేనంట. దేనికి బానిసలు అనేది మనకు ఆలోచన వస్తుంది. కాబట్టి దేనికి బానిసలు రోమా 6:16 రాసి ఉంటుంది. నో యూ నాట్ దట్ టు హూమ్ యూ ఎల్డ్ యువర్ సెల్ఫ్ సర్వెంట్స్ టు ఒబే. మీరు ఎవరికి బానిసలో మీకు తెలుసా? ఈ సర్వెంట్స్ అంటే వెదర్ ఆర్ సిన్ అంటూ డెత్ ఆర్ అంటూ రైటియస్నెస్. మీరు పాపానికి బానిసత్వం చేస్తున్నారు, పాపం వల్ల మరణానికి బానిసత్వం చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ అన్నలు ఎవరికి బానిసలు అంటే వాళ్ళు పాపానికి, పాపం వల్ల వచ్చి జీతమైన మరణానికి బానిసలుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బానిసలుగా వీళ్ళు ఉన్నారు. ఇది ఆ శాపంలో మర్మం అన్నమాట. సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్స్ అని ఆయన శపించినప్పుడు జరిగిన ప్రక్రియలు ఇవన్నీ. దస్ ద హోల్ వరల్డ్ ఈజ్ ద సర్వెంట్స్ ఆర్ ద స్లేవ్స్ ఆఫ్ సిన్. చూసారా ఇక్కడ ఏం రాశారు? ఎస్, దస్ ద హోల్ వరల్డ్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ సిన్. దట్ మీన్స్ పాపానికి ప్రపంచం అంతా బానిస అయి ఉన్నది. పాపానికి బానిస అవడం అంటే మరణానికి బానిస అయి ఉన్నది. క్యానన్ బికమ్ ద సర్వెంట్ టు దీస్ సర్వెంట్స్ ఆఫ్ ద సిన్. ఈ క్యానన్ అనేవాడు ఈ సర్వెంట్స్గా, పాపానికి బానిసలుగా ఉన్న వాళ్ళకి బానిసగా ఈయన ఉంటాడని తెలియజేయడం జరిగింది. ఇక నౌ లెట్ us కన్సిడర్ ద కంట్రీ. ఇప్పుడు ఇండియా గురించి తెలుసుకుందాం. ఇండియాలో యూజువల్గా ఈ జాపేత్ సంతానం వాళ్ళు పైనుంచి వచ్చారు. వాళ్ళు వైట్ స్కిన్ పీపుల్ అని చెప్పాం కదా. యాక్చువల్లీ వీళ్ళని ఆరియన్స్ అని అంటారు. వీళ్ళు ఉత్తర భారతదేశం మీద స్లోగా ఒక్కొక్కరుగా వలసగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఈ ద్రవిడియన్స్ అంటే ఈ హ్యామ్ సంతానం ఆఫ్రికా నుంచి మనకి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి సింధు నాగరికత ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళని యాపేతు సంతానం మేము వాళ్ళని
దాడి చేసి వాళ్ళని కిందకి పంపించారు, సౌత్ ఇండియాకి పంపించారు అనమాట, నార్త్ ఇండియా నుంచి. సో నార్త్ ఇండియా ఇన్వైడెడ్ బై ద ఆరియన్స్. ఆ ఆరియన్స్ అంటేనే ఈ యాపేత్ సంతానం. ఈ జాపేత్ సంతానం వాళ్ళు ఆరియన్స్ రూపంలో అక్కడికి వచ్చి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన ఆఫ్రికన్ సంతానమైనటువంటి హ్యామైట్స్ అంటే హ్యామ్ సంతానమైనటువంటి ద్రవిడియన్స్ ఉన్నారు కదా, ఆ ద్రవిడియన్స్ని కిందకి పంపించారు. టోటల్గా వాళ్ళు అలాగా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ యాత్రలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఆ నార్త్ ఇండియాలో యాపేత్ సంతానం వాళ్ళు సెటిల్ అవగా వాళ్ళు తరిమేస్తే కిందకు వచ్చిన ద్రవిడియన్స్ అంతా కూడా సౌత్ ఇండియాకి వచ్చేసారు. వాళ్ళనే మనం ఇప్పుడు తమిళియన్స్ అంటాము. మన సౌత్ ఇండియన్, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం వీళ్ళందరూ కూడా సౌత్ ఇండియన్స్ లెక్క. వీళ్ళందరూ కూడా ద్రవిడియన్స్ అనమాట. మనదంతా ద్రావిడ సంస్కృతి. ఇదంతా హ్యామ్ సంతానం. మనమంతా హ్యామ్ నుంచి క్యానన్ నుంచి మనకు వచ్చిన వాళ్ళు అనమాట. ఈ విధంగా నోవాహు సంతానం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది. వేరియస్ పీపుల్ హ్యావ్ మిక్స్డ్, ఇంటర్మింగిల్డ్. అంచేత మనకి భారతదేశంలో ఏమిటంటే ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు కలిసి మింగిల్ అయిపోవడం వల్ల, అంటే యాపేత్ సంతానము, హ్యామ్ సంతానము, లేకపోతే షేమ్ సంతానము అందరూ మిక్సింగ్ అయిపోవడం వలన మనది మిక్స్డ్ బ్రీడ్ అయ్యింది. కాబట్టి మన లక్షణాలు కూడా వాళ్ళవి వీళ్ళవి కలిపి ఉంటాయి. భౌతికంగా మనం ఫిజికల్గా అంటే జాపేత్ సంతానానికి ఎవరినైనా డామినేట్ చేసి పరిపాలన చేసి అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు. ఈ హ్యామ్ సంతానం ఏంటంటే పాపం బానిసత్వం అలవాటు అయిపోయే వాళ్ళు అన్నిటికీ తల వంచి ప్రతిదాన్ని సాఫ్ట్గా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రెండు మనస్తత్వాలు మన భారతదేశంలో ఉన్న ప్రజలకు ఉంటాయి. ఎందుకంటే అయితే జుట్టు పట్టుకుంటాం, లేకపోతే కాళ్ళు పట్టుకుంటాం మనం. ఈ రెండు క్యారెక్టర్లు మన దగ్గర ఎందుకు ఉన్నాయి అంటే ఈ రెండు జనరేషన్స్ అంటే రెండు సంతానాలు, హ్యామ్ సంతానము, యాపేత్ సంతానము మిక్స్డ్ బ్రీడ్గా మనం ఉండడం వలన మనకి ఈ రెండు క్యారెక్టర్స్ వచ్చాయని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగనే ఈ భారతదేశం యెషయా గ్రంథంలో కూడా మనకి రెఫర్ చేయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చూస్తే, బికాస్ దే ఆర్ రిప్లెనిష్డ్ ఫ్రమ్ ద ఈస్ట్, తూర్పు దేశాల నుంచి మనం వచ్చడం జరిగింది. దేర్ ల్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఐడల్స్, ఈ ప్రాంతం అంతా విగ్రహాలతో నిండి ఉంటుంది. అండ్ ద వర్షిప్ వర్క్ ఆఫ్ దేర్ ఓన్ హ్యాండ్స్, తన సొంత చేతులతో చేసిన దాన్నే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. దట్ విచ్ ఈస్ అవర్ ఓన్ ఫింగర్స్ హావ్ మేడ్, మన వేళ్ళతో మనం తయారు చేసిన దాన్ని మనం పూజ ఆకృతిగా తీర్చిదిద్దుకుని దానికే మనం దండం పెట్టుకుంటామని చెప్పి ఈ యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దీనిని బట్టి ఏంటంటే ఈ ఈ వర్సెస్ మనం చదివినట్లయితే నిశ్చయంగా ఇవన్నీ మన దేశంలో మనం చేస్తున్న పనులు. మన విగ్రహాలను మనమే తయారు చేసుకుంటాం. మనం తయారు చేసుకున్న విగ్రహాలకు మనమే పూజలు చేస్తూ ఉంటాం. పూజలు అయిపోయాక మళ్ళీ మనమే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేయడం, అలా నీళ్ళలో వేయడమో లేకపోతే మరొక రకంగా దాన్ని డిస్ట్రాయ్ చేయడమో చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా భారతదేశాన్ని ఉద్దేశించి బైబిల్లో భారతదేశం తాలూకా సాంస్కృతిక విషయాలు కూడా రాయబడ్డాయని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి దట్ యూ హ్యావ్ సీన్ హౌ ద వేరియస్ రేసెస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ట్రేస్డ్ షేమ్, హ్యామ్ అండ్ జాపేత్. కాబట్టి షేము, హ్యాము, జాపేతు వారు ప్రపంచంలో నలుమూలలకి ఏ విధంగా విస్తరించబడ్డారు, ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా సెటిల్ అయి ప్రపంచాన్ని నింపారు అనేటువంటిది ఇక్కడి వరకు మనం తెలుసుకోవడం జరిగింది. సో మొదటి వరల్డ్లో నుంచి వచ్చినటువంటి 8 మంది మనుషులు రెండవ ప్రపంచాన్ని ఈ విధంగా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. భూగోళం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు. కాబట్టి ఇక్కడికి ఇది ముగిద్దాము. ఆ తర్వాత ఈ రెండవ ప్రపంచంలో పేట్రియార్కల్ ఏజ్ అని, జూయిష్ ఏజ్ అని, తర్వాత గాస్పుల్ ఏజ్ అని 3 ఏజ్లు ఉంటాయి. వాటిని మన భాషలో, మన తెలుగులో 3 యుగాలు అంటాము. పితరుల యుగము, యూదుల యుగము, సువార్త యుగం అని 3 యుగాలు ఉంటాయి. ఈ 3 యుగాల గురించి నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.